ఇగో బావా, నువ్వు ఇట్లా మా అక్కని దినం బెదిరించినావు అనుకో, మంచుకుండా చెప్తున్నా. అరే ఏంది మళ్ళా నువ్వేమంటివి? నెలకొక పాలసీ కట్టిమంటివి, దానికి నేనేం చేసిన? ఈ నెల 2 పాలసీలు కట్టించిన, ఇంకేం కావాలి? 2 కడితే కమిషన్ ఏమొస్తుందిలే సీను, పాపం. నువ్వు మోయిబే. అరే నిన్ను కాదు బావా, గీడొక వేస్ట్ గాడు ఉన్నాడు చూడు, గాన్ని. గాడే సదాశివం గాడని చెప్పి. ఏంటి బావా, నేనేదో నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నువ్వు నన్ను వేస్ట్ గాడంటున్నా? అవునా, సదాశివం అక్కడ ఉన్నాడా అన్నావా? ఓకే ఓకే. బావగారు వేస్ట్ ఫెలో అని అనలేదంట కదా, అబద్ధాలు చెప్పడం మానుకోసీను. అరే ఓ అవులే, ఎప్పుడైనా అన్నా చేసినా నీడు చెప్తాడ్రా? చెప్పడు. చల్ పని చూసుకో, చల్. నువ్వు చెప్పావా? నా నుంచి కాదు బావా, ఇక నేను ఉంటా. ఇగో మేడం వచ్చి నాకు. ఇక చూడు బావా, మా అక్కనికి డేట్ పిచ్చినవా? మా మేడంకి చెప్తా, ఏమనుకుంటున్నావో. ఇక పెట్టే ఇక. అరే మీరెప్పుడు వచ్చిర్రు మేడం? అరే మా బావగాడు మేడం మా అక్కని దమ్ దమ్ చేస్తున్నాడు, గందుకే మీ పేరు చెప్పిన. దెబ్బకి ఓసుకున్నాడు కొడుకు తెలుసా? నీ బెదవ తెలివితేటలు నా దగ్గర కాదు, మీ అక్క దగ్గర బావ దగ్గర చూపించు. కేసులు ఏమైనా వచ్చాయా? ఒక న్యూసెన్స్ కేసు వచ్చింది మేడం. ఏంటది? గా సదాశివం గాడని గాడు అస్సలు పని చేస్తలేడు. గంతేకాదు, పని చేసేటోళ్ళనేమో చెడగొడుతుండు మేడం. సీన్గా సదాశివం, సీను మాటలు ఎందుకయ్యా పట్టించుకుంటా? అంతేలే మేడం, మీరు కూడా సీను గాడికే సపోర్ట్ చేస్తారు. అరే సాదిగా, గిదే చూడరా నీ లోపల నాకు నచ్చింది. చిన్న పోరంలాగా అలుగుతావు. అవు చాయ్ చెప్పమంటారా మేడం? అరే ఇన్నోవు కదరా దేడ్ దిమాగ్, పోయి మా అందరికి గరం గరం చాయ్ తీసుకురా పో. హలో, నేను చెప్పింది నీకు, సదాశివం కాదు. మీ వినపడతలేదా? పో, మందరికి చాయ్ చెప్పు, స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పు, చిటికలు వచ్చేయాలి. సదాశివం. అలాగే మేడం. వెళ్ళు. గట్లనే మేడం, వచ్చినాక కూస్తా కొడతా. నమస్కారం అమ్మా. నమస్తే. నా పేరు కంటి మసూదన్ రావు, కథలు కవితలు రాస్తూ ఉంటాను. అవునా, కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నేను ఇంకా బతికితే మా అయితే 1-2 ఏళ్ళు, నేను పోయేలోపు నా భార్య కోరిక తీర్చకుండానే వెళ్ళిపోతారేమో అని బెంగ. అది కాదు సార్, విషయం ఏంటో చెప్పండి. చెప్తాను తల్లి. అదమ్మ జరిగింది, ఎలాగైనా నువ్వే కాపాడాలి. తప్పకుండా సార్. సీను, నువ్వు స్టేషన్లో ఉండు, మేము ఈయంతో వెళ్తాం. వద్దు మేడం, వాడు చాలా డేంజర్లా ఉన్నాడు. మొన్నే దీనదయాలు ఎంత కుట్ర పన్నాడో చూశారు కదా. కుట్ర పని ఏమయ్యాడు? 3 నెలల జైలు శిక్ష కాస్త 5 ఏళ్ళు అయింది. ఏం కాదు, మీరు పదండి సార్. చాలమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పదమ్మా. ఎట్లా స్టేషన్ ని చూసుకోవాలనా? సాదిగాని తీసుకోపోతున్నావు, నన్ను స్టేషన్ కి వాచ్మెన్ చేసినావు. నా బతుకు. ఇదే కదా సార్ మీ స్థలం? అవును బాబు, ఈ స్థలంలోనే నా భార్య పేరుతో. మధుసూదన్ గారు చెప్పారు కదా, మీ కోరిక ప్రకారం ఇక్కడ మీ భార్య పేరుతో అనాథ శరణాలయం కట్టించే బాధ్యత నాది. చేతులెత్తి మొక్కుదామంటే చిన్నపిల్లవైపోయావమ్మా, కానీ నాకింత సాయం చేస్తున్నా నువ్వు నా తల్లివి తల్లి. నో, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూసి చూడనట్టు పోవడం నా నైజం కాదు మధుసూదన్ గారు. మీరు నిశ్చింతగా ఉండండి. నాన్నేంటి
ఈ టైంలో ఫోన్ చేశారు? హలో, చెప్పు నానా. అమ్మడు 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 ఏంటి నా మేకప్ కి పేర్లాడతావా? అమ్మడు మీ అమ్మను చంపేస్తున్నాడు. నేను ఇంట్లో మీ ఉంటే అమ్మను చంపేస్తుంది. నువ్వు ఉండలేవా? అమ్మడు సదాశివాన్ని కానీ సీన్ గాని కానీ పంపించమ్మడు. అమ్మ అమ్మ ఏమైంది మేడం? అమ్మా వదిలే, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. అమ్మడు అమ్మడు ఎవరు పంపించమ్మడు. మీ అమ్మను చంపేస్తుంది. నన్ను చంపేసేటట్టు అమ్మడు. అమ్మడు మీ అక్క చెల్లెలిద్దరు తండ్రి లేని అయిపోతారు. రాముడు అబ్బా అబ్బా అమ్మడా, నీ డ్యూటీ నువ్వు చేసుకో. పోలీస్ తెలియను కదా. ఉక్కు దెబ్బలే పైకేవి కనిపించు. ప్రాణం ఏం పోదు, ఏం పర్లేదు. అమ్మా వదిలే, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. నేనెందుకు వదిలేయాలి? నన్నంత దారుణంగా మాట్లాడితే అస్సలు అస్సలు వదలను. అమ్మా నేను వచ్చానంటే మర్యాదగా ఉండదు. వదిలేమన్నానా? నా మరైతే చెప్పు, మేకప్ నా ఇష్టం వచ్చిన నేను వేసుకోవచ్చా? అమ్మడు వద్దు. సరే అనొద్దు. వద్దు, దానికన్నా చావే నయం. నిన్ను? రోజు దీని కోతి మొక్క చుట్టం కంటే చావటమే బెటరు. ఏ? చింత చచ్చినా నీకు పులుపు చావలేదు. అమ్మడా చెప్పు, నీకు మీ నాన్న కావాలా లేక నేను మేకప్ లేకుండా కావాలా? అబ్బబ్బబ్బా, సరే ఎలాగోలా చావు. ఫోన్ నాన్నకివ్వు. హ, ఇదిగో మాట్లాడుతుందంట. అమ్మడు నానా ఎలాగోలా చావనియండి, వదిలేయండి. అంతేనటావా? అవును నాన్న, అంతే. ఉంటా, బాయ్. ఇంకొకసారి నా మేకప్ గురించి మాట్లాడేవనుకో లోపలికి దిగిపోద్ది. జాగ్రత్త. దీనమ్మా జీవితం. నా సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల దీని కలిసి అయిపోయాను రా దేవుడా. సదాశివం, ఇంటికి రమ్మంటారా మేడం? కాదు, ఆ బోర్డు పీకేసి జీప్లో ఉన్న బోర్డు తీసిపెట్టు. అలాగే మేడం. మధుసూదన్ రావు గారు, బోర్డు చూశారుగా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మధుసూదన్. తల్లి, ఆ దుర్మార్గులు నిన్నేమైనా చేస్తారేమో ఈ అవుటివాడి కోసం. మీరు నా గురించి ఆలోచించకండి మధుసూదన్ గారు. మీకు ఈ స్థలం కావాలి. మీరు ఎంతో మంది అనాథులకి నీడని కల్పించాలి. దట్స్ ఇట్. చూడండి పెద్ద ఆయన, మా మేడం ఒకటి అనుకున్నారంటే అది జరిగి తీరాలంతే. సదాశివం, ముందా శుక్లాగడ్ బోర్డు పీకేసి ఈ బోర్డు పెట్టు. అలాగే మేడం. మేడం ఓకేనా? సూపర్ సదాశివం. చూడండి మధుసూదన్ గారు, నేనేమైపోతానో, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అని ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏం జరిగినా నేనున్నాను, సరేనా? సరేనమ్మా, కొండంత ధైర్యం ఇచ్చి నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి. మేడం తర్వాత చల్లగా చూడొచ్చు, పైన ఎండ మండిపోతుంది. పదండి, చల్లగా ఏదైనా తాగుదాం. సరే. ఈడేంటి ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నాడు? ఏమై ఉంటుందబ్బా? సీను, రే సీను, కొంప తీసి ప్రేమలో కానీ పడ్డాడా? మేడం కానీ లవ్ చేస్తున్నాడా? వాళ్ళ బావ ఒకసారి చెప్పాడు, ఎప్పుడూ మేడం గురించి చెప్తా ఉంటాడని. ఎటు మేడం ఒప్పుకోదు. ఈడేమైపోతాడు? సీను, ఓయ్ సీను, సీననా, సీననా, ఏంటి పలకటం లేదు? దగ్గరికి వెళ్ళి చూద్దాం. సీను, ఓయ్ సీను. అరే ఏంది రాబా నీ లొల్లి? ఏంటి
థర్డ్ డిగ్రీ రేంజ్లో తెగ ఆలోచించేతను. ఏంటి కదా లవ్లో కానీ పడ్డావా? అరే మనకు పడేసుడు తప్ప పడ్డం తెలియదురా భయ్. అబచా. అవురా, ఆయనకి ముఖానికి అందరు సెట్ గారు రా భయ్. ఏమో నీకు తగ్గాగా ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది సీను. అంతేనంటావా? అరే సాదిగా గాడినో ఇన్నో కాదు, ఈ స్టేషన్లోనే ఉన్నది. నేను లవ్ చేసేది మేడంని అని తెలిస్తే దెబ్బకి సస్తాడు ఈ సాదిగాడు. ఏంటి సీన్ అన్నా తెగ ఆలోచించేతను? అరే ఏం లేవు ఊకోరా భయ్, పర్సనల్. నమస్తే శుక్లా భయ్. నమస్తే. మంచిగున్నావా? అదేదిరా? ఎవరన్నా? అదేరా మీ ఇన్స్పెక్టర్ కిరణ్. ఏది ఎక్కడా? నేను వస్తానని తెలిసి పారిపోయిందా, దాక్కుందా? చెప్పండి రా. నేను అప్పటికీ మేడం గారికి చెప్పాను వీడితో పెట్టుకోవద్దని. ఇప్పుడు మేడం గారిని ఏం చేస్తాడో ఏమో. అడుగుతుంది మిమ్మల్ని రా, చెప్పండి రా. ఏయ్! నేను ఆడదాని చేయి పట్టుకోవడమే గాని ఇంతవరకు ఏ ఆడది నా చేయి పట్టుకోలే. శభాష్, నువ్వు నాకు నచ్చావు. కోరి చెయ్యి పట్టుకుంటే కాదనే టైపు కాదు నేను. నెలకు 2-3 సార్లు వస్తూ పోతూ ఉంటా, సరేనా? ఏయ్! కిరణ్, చాలా బాగుంది పేరు. కిరణ్ బెడీలాగా కొంపదీసి ఆవిడెంత గొప్పదాని కావాలనుకుని ఆ పేరు పెట్టుకున్నావా ఏంది? అన్నా మేడం ఏం మాట్లాడలేదంటే నీ మీద ఏదో ఉన్నట్టేగా. అంతేనంటావా? ఏం కిరణ్, అంతేనా? ఇవాళ కొంచెం పనుంది, రేపు గోవాకి టికెట్లు బుక్ చేయనా? రేయ్! 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 నా కెపాసిటీ, నా క్యాపబిలిటీ నీకింకా తెలీదు అనుకుంటా. చూడు, మర్యాదగా చెప్తున్నా. ఏయ్! రేయ్! రేయ్! మాట్లాడుతున్నాను కదరా, తన్నులు తినడానికి అంత తొందర ఎందుకురా? ఎక్కడున్నాను? మర్యాదగా చెప్తున్నానన్నారు మేడం. అరే గీ అవులేగానికి మర్యాద ఇచ్చుడేంది మేడం? రేయ్! వీడికి మర్యాద లేకపోతే మనకి మర్యాద ఉంది కదా సీను. చెప్పరా, మధుసూదన్ రావు గారి ప్లేస్ లో బోర్డు తీస్తావా తీయవా? నువ్వు గన్ను తీస్తావా తీయవా? ఏంట్రా మాటకి మాట సమాధానం చెప్తున్నావు? ఏయ్! నా సంగతి ఏంటో నీకు తెలియక అనవసరంగా చావుని కొని తెచ్చుకుంటున్నావు. రేయ్! నీ సంగతేంటో నీ చెంచగాలకు చెప్పుకోరా. నీకు గంటే టైం ఇస్తున్నా. ఆ ప్లేస్ లో బోర్డు తీసావా ఓకే, తీయలేదే అనుకో, ఇప్పుడు మొహమే పగిలింది. తర్వాత అర్థమైందిగా, వెళ్ళు. చల్రే చూడు, అనవసరంగా నా మీద చేయి చేసుకున్నావు, దాని ఫలితం ఇగో నీ అసంటి అవలాగాలని మా మేడం చాలా మందిని చూసింది. కానీ ఇక నువ్వు పో, పోరా. కల్రే అనవసరంగా వదిలేసిరు మేడం ఆ కొడుకులని. ఇంకా ఫాల్తుగా లోపలేస్తే అయిపోయేది కదా మేడం. లేదు సీను, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేనిదే మనం కూడా ఏం చేయలేం. నువ్వు వెళ్ళి పని చూసుకో.
రే శుక్ల, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని నా మీద కురాయి గుండాలు పంపిస్తావా? నేనేం భయపడను రా, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నా కొడుకు ఫోన్ చేశాడు, వాడు వస్తాడు, వాడిని ఆట కట్టిస్తాడు రా. రే కుక్క, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. రే మంచోడా, నువ్వెప్పుడు వచ్చారా? కోడలు మనవరాలు రాలేదా? కోడలు ఎక్కడా? మనవరాలు ఎక్కడా? నా మనవరాలు ఎక్కడా? ఎక్కడరా నా కోడలు మనవరాలు ఎక్కడరా? అరే మంచోడా, ఎన్నాళ్ళైందిరా మిమ్మల్ని చూసి. ఏంట్రా అదోలా ఉన్నావు? మాట్లాడవేట్రా? ఆ ఏదో శుక్లాగడ్ నన్ను చంపుతాడని భయపడుతున్నావా? నా కొన్నంత కొడుకుంటే నాకేం భయరా? కోడలు మనవరాలు ఎక్కడ్రా? అరే మంచోడా, అడుగుతుంది నిన్నేరా, మాట్లాడవేట్రా? హోటల్లో ఉన్నా నాన్న. హోటల్ ఎందుకురా? లంక తెల్లుందిగా. పేరుకే లంకంతా. మంచోడా, ఏంట్రా కోపంగా ఉన్నావు? నాన్న నాతో పాటు మలేషియాకు వచ్చే. ఓరి వెరీ నాగన్నా, అదా నీ కోపం? నీకు తెలుసు కదరా, నేను ఆ ప్రశ్న వదిలి మీ అమ్మ తిరిగి నీ ఇంటిని వదిలి రాలేనని. సరే, మనరాలు రమ్మను. నడక రానప్పుడు చూసేదాన్ని. ఫోన్ చేయి, నేను ఈలో పక్కనే హోటల్ ఉంది, భోజనం తీసుకురామని చెప్తా. నాన్న ఏమొద్దు. భలే వాడివి, నువ్వు ఫోన్ చేయి ముందు. నాన్న వద్దు నాన్న. ఏంట్రా, నా మీద ఇంకా కోపం పోలేదా? నిన్ను చూడగానే నాకు కొండంత ధైర్యం వచ్చేసిందిరా. ఇక ఆ శుక్లగాడు మన దరిదాపుల్లో కూడా రాడు. వాడు మీ అమ్మ కోరిక తీర్చనివ్వకుండా మన స్థలాన్ని కబ్జా చేస్తాడా? ఇప్పుడు రామన వాణ్ణి. నాన్న ఆస్తంతా అనాథ శరణాలయానికి ఇచ్చేయాల్సిందేనా? అదేంట్రా, అది అమ్మ కోరిక కదా. అవన్నీ నేను నెరవేరుస్తాను గాని ముందు ఆస్తిని అమ్మేద్దాం. మంచోడా, మంచోడిని కాబట్టి ఈ మాట చెప్తున్నా. నా మాట విను. ఆస్తిని ఎవడో ఒకడు లాక్కునే లోపే దాన్ని అమ్మేద్దాం. వద్దురా, వద్దు, అది మీ అమ్మ. నాన్న అమ్మా 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 ఏంటి నీ ఒక్కడికే భార్య ఉన్నట్టు నీ ఒక్కడి భార్య చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? తండ్రి సంపాదించిన ఆస్తి బతుకున్న కొడుక్కే చెందాలే తప్ప చచ్చిపోయిన వాడకు కాదు. మంచోడా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నాన్న నా మాట విను. నేను దాన్ని నమ్మటానికి ఇక్కడికి వచ్చాను. నువ్వే కాదు, ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాన్న నాకు కోపం తెప్పించొద్దు. ఏం చేస్తావురా? ఆ శుక్లగాడిలాగా చంపుతానంటావా? మాట వినకపోతే అదే జరుగుద్ది. అసలు పేరు విష్ణువర్ధన్ అయినా ముద్దుగా మంచోడని పిలుచుకున్నందుకు చాలా మంచి పని చేసావురా. ఏదో ఆవేశంలోనూ ఎవరో చెప్తేనో నా మీదకి వచ్చినట్టున్నావు. అవన్నీ మర్చిపో. అమ్ముతావా అమ్మవా? నా ప్రాణం పోయిన అమ్మను. అలాగా? రే మంచాడా, ఏంట్రది? ఏం చేస్తున్నావురా? రే రే మంచోడా, రే మంచిగా అడిగితే నువ్వెవ్వు. నిన్ను చంపి ఆ ఆస్తిని నేను అమ్ముకుంటాను. ముసలాడా, మంచోడా, నేను నీ తండ్రిరా. రే తండ్రివి కాబట్టే వద్దురా. తలకురివి పెట్టడానికి వచ్చా. రే నేను చెప్పాను చావరా. కదా. రే చావు. వద్దురా. రే మంచోడా, రే నేను చెప్పాను కదా. రే వద్దురా. రేయ్, ఈ ఆస్తి నాది. నా ఆస్తి నాకు ఇచ్చేయ్. మంచోడా, రేయ్, నిన్ను చంపి ఆ ఆస్తి నేను అమ్ముకుంటాను. వద్దురా. వద్దురా. రే మంచోడా. చావు. బాడీ ఎక్కడ? లోపల ఉంది మేడం.